సమ్మతించి నా మాట వింటే భూమి యొక్క మంచి పదార్థాలు నువ్వు అనుభవిస్తావు. సమ్మతించి నా మాట విన్ను అంటే మనస్ఫూర్తిగా ఇష్టపడి నా మాట వినంటున్నాడు. ఎందుకు ఆ మాట దేవుడు సమ్మతించి అన్న మాట ఎందుకన్నాడు అంటే ఇష్టం లేకుండా కూడా మాట వింటాం. అందుకని దేవుడు అన్నాడు, నువ్వు నా మాట వింటప్పుడు నా స్టాండర్డ్ ఎలాంటిది అంటే దేవుడు అన్నాడు, నువ్వు నచ్చి నేను చెప్పింది నువ్వు ఇష్టపడి నచ్చి సంతోషంగా నువ్వు నేను చెప్పింది చేస్తే భూమి యొక్క మంచి పదార్థాలు నువ్వు అనుభవిస్తావు అని దేవుడు చెప్తున్నాడు. తన మాట వినడం గురించి, తన కార్యం చేయడం గురించి చెప్పేటప్పుడు ఎప్పుడు కూడా దేవుడు సెకండ్ ఆప్షన్ కూడా యాక్చువల్గా దేవుడు ఇస్తాడు. అంటే నువ్వు వద్దనుకుంటే కూడా నా మాట వినాల్సిన అవసరం లేదన్నట్టు ఒక ఆప్షన్ కూడా నీ ముందు దాదాపుగా దేవుడు పెట్టినట్టే పెడతాడు. చెప్పకుండా కూడా దేవుడు పెడతాడు. దేవుడు మనుషులతో వ్యవహరించే విధానం, ఆయన చెప్పే విధానం ఎప్పుడు ఎలా ఉంటుందంటే నువ్వు చెయ్యని చెప్తాడు, అలాగే నువ్వు చేయకుండా ఉండడానికి కూడా ఇంకో అవకాశం కూడా నీకు ఉంచుతాడు దేవుడు. యాక్చువల్గా నువ్వు అవిధేయత చూపాలని కాదు, నువ్వు ఇష్టపూర్వకంగా విధేయత చూపుతావో లేదు అన్న దానికి నువ్వు చేస్తే ఇష్టంగా చెయ్యి, ఇష్టం లేకపోతే కూడా నువ్వు ఎప్పుడు కావాల్సిన నువ్వు దీని నుండి పక్క తప్పుకోవచ్చు అని కూడా దేవుడు ఆ సెకండ్ ఆప్షన్ ఖచ్చితంగా పెడతాడు. తెలుసా? అలా పెట్టకపోతే ఆదాము అసలు ఆ ఫలం తినకుండానే ఉండేవాడు, ఆ ఆప్షన్ లేకపోతే. కానీ దేవుడు తినొద్దని దేవుడు చెప్పాడు, కానీ ఏదైతే తినొద్దన్నాడో దాని డోర్లు మూసాడా? నువ్వు ఎంత ప్రయత్నం చేసి నువ్వు తినలేవు, ఎందుకంటే నీ మంచి కోసం దేవుడు అన్నాడా? తినొద్దన్నాడు, కానీ మధ్యలో పెట్టాడు దాన్ని. ఎందుకంటే నువ్వు విధేయత చూపించాల్సిన అదే చోట నువ్వు విధేయత చూపించాల్సిన అవసరం లేనటువంటి రెండో ఆప్షన్ కూడా మీకు ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు అంటే నిష్ఠపూర్వకంగా చేయమని. ఇప్పుడు అందుకే విధేయత కానీ వాల్యూ పెరుగుతుంది. అందుకనే ఎందుకంటే నువ్వు ఎప్పుడు కావాల్సిన దేవుడి మాట కాదనే అవకాశం నీకుండి కూడా నీ ముందు ఆ ద్వారం క్లియర్ కనబడుతున్నా సరే నువ్వు ఆ ద్వారం వద్దని, ప్రభు నేను మాట వింటాను అని నువ్వు దేవునికి లోబడ్డానికి నువ్వు వెళ్తాను. చూసావా? తప్పించుకునే అవకాశం ఉన్నా సరే ఏదో సాకు చెప్పేసి తప్పించుకోకుండా నువ్వు తప్పించుకోకుండా నువ్వు దేవుని, ప్రభు నేను మాట వింటాను, ఇష్టపూర్వకంగా నేను వచ్చాను, అందుకే నేను తప్పించుకునే ప్రయత్నం చేయట్లేదు, లేదా నాకు తప్పించుకునే అవకాశం లేదు కాబట్టే వచ్చేసానని కాదు, నాకుంది కానీ ఇంకో నేను నీ దారిలోకి వస్తాను, నేను నీ మాటే వింటాను. ఎప్పుడైతే నీకు తప్పించుకునే అవకాశం ఉండి కూడా నువ్వు వచ్చి మాట విన్నావో అప్పుడు ఆ విధేయత ఇంకా వాల్యూ ఉంటుంది. వేరే ఏ అవకాశం లేదు, వెళ్తే నువ్వు విధేయత చూపు తప్ప నీకు వేరే ఆప్షన్ లేదు అనుకున్నప్పుడు ఆ విధేయతకి వాల్యూ లేదు. అందుకంటే ఇప్పుడు విధేయతకి అంత వాల్యూ, అందుకనే విధేయతకి అంత గొప్ప ప్రతిఫలం దేవుడు ఇస్తా అంటున్నాడు. సమ్మతించి నా మాట వింటే భూమి యొక్క మంచి పదార్థాలు నువ్వు అనుభవిస్తావు.